ఆడుకోరన్నట్టు వేసుకొని తిరుగుతున్నాడు మొత్తం. నా పేరేంటే నేను చమేలి అని చెప్పాను. అది నా పిల్లరా, అది నా పిల్ల. क्या बोले तू దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు. నన్ను ఎవరికో మోసం చేసింది అమ్మ. జాతకాల జగతిలో జాతకాల జావళి. అయిపోయిందా నాన్న? ఏమైపోయింది? అయిపోయింది. అసలు హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ కామెడీ. ఈరోజు ఏంటంటే చెమ్మీల్ని అయితే తీసుకొచ్చేసినాం. అటైతే చూసుకోవచ్చు, వాడైతే అగో చమేలి వచ్చేసింది, మొత్తం జమ ఉంటది. అన్ని చూస్తే చచ్చిపోతాడు ధనుషానికి తెలియదు మేమైతే తెచ్చినట్టు. వాడు ఇంకా ఫోన్ చేద్దాం ఏడున్నాడో అనుకుందాం. ఫస్ట్ అయితే మనం అన్నీ అయితే మాట్లాడుకున్నాం. అయ్యా వీడైతే మొత్తం ఎక్కడో ఏ చేస్తాడు చెమేలిని. వాడు ఇంకా తెలిసినానుకో ఆమెనైతే మొత్తం అనుకుందాం ఎట్లా పరిచయం అయింది ఏం కదా. నీడు చూడు ఆడుకోరన్నట్టు వేసుకొని తిరుగుతున్నాడు మొత్తం. ఆడు చూస్తే చచ్చిపోతాడు నిజంగా చెప్తే. నువ్వైతే జర దగ్గర రా కెమెరా, మనం అడుగుదాం. చెయ్యి చచ్చిపోతున్నాడు చూస్తే. అరే ఏం కాదు బా, వచ్చినాడు వాడు. కానీ మావన్కి ఎట్లా పరిచయం? నువ్వు ఎలా పరిచయం అంటే ఏం చెప్పాను? నేను ఒక పార్క్ వెళ్తుండే. ఇందిరా పార్క్ తెలుసా? ఇందిరా పార్క్ వెళ్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో నడుచుకుంటూ వెళ్తుంటే బైక్ వెనక్కి వేసుకొని వచ్చినాడు. ఏం బైక్? టీవీఎస్ కాదు, స్కూటీ అనుకో. అయితే ముందుకు వచ్చి ఇట్లా టర్న్ ఇచ్చినాడు, అంటే ఒక జలకిద్దాం అనుకున్నాడు. నేనేం చేసిన, ఎవరైనా వీడు ఇట్లున్నాడు, జలకియడం రాదు, లేడీస్ కి ఇది చేయడం కూడా రాదా వీడికి అనుకున్నా నేను. అయితే చిన్నగా అలాగే సీదా పోతున్నాం. లేడీస్ ఇంకేపిస్తాడు నీకు జలకు? అలా కాదు చెప్పేది నువ్వు. అయితే సీదా నడుచుకుంటూ పోతున్నాం, పట్టించుకోలేను. అయితే ఫస్ట్ వచ్చాడు, నీ పేరేంటి అన్నాడు. నా పేరేంటే నేను చమేలి అని చెప్పాను. మొత్తానికైతే చంబేలి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆడికి మళ్ళీ ఇచ్చిన వాడే ఏమన్నా అడిగినాడు. ఫస్ట్ ఏం అడిగినంటే, అరే నీ పేరేంటి అంటే చమేలి అని చెప్పాను. అంటే డైరెక్ట్ చమేలి అని చెప్పగానే అడిగేసిండా? ఏం అడిగిండు? ఆయనకి లేదు అడుగుతాడు. అది చెప్తున్నా విను. అని అన్నాడు, నీ పేరేంటంటే చమేలి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా, అరే నువ్వు బాగున్నావు, మస్తున్నావు, నీ లుక్ బాగుంది, నీ స్టైల్ బాగుంది, నీకు ఫిదా అయిపోయినా అన్నాడు. ఫిదా అయిపోయినప్పుడు నువ్వు బైక్ ఇట్లా తీసుకొచ్చినావు కదా, కింద పడలేదని చెప్పి, పడిపోయినప్పుడు పడలేదని చెప్పా. వాడు ఇంకా పడలేడా. అయితే అలాగే నడుచు. మా ఫ్రెండ్ అన్న, ఏ రావే పోదని రావే, ఏంది వీడితో ముచ్చట్లు, ఏంది పొక్కుడిగా అలాగ ఉన్నాడు అని అన్నది. ఆమెకు అర్థమైపోయినట్టుంది ఆడు అని చెప్పి. నీకు అర్థం కాదు? ఇంకా నాకు అర్థం కాదు, బొలిపి ఎగలేదు అప్పటికి. అంటే అర్థమైపోయింది? అర్థమైపోయిందంటే తను మాటలు కొంచెం బిహేవియర్ మొత్తానికి అయితే చేసిందాన్ని. వాడేమో సిన్సియర్ లవ్ ఒక్కటి ఆడుకుందాం అని చెప్పేసి, సరే నువ్వు కూడా బాగున్నావు, నువ్వు కూడా నాకు నచ్చావని చెప్పా. నేను తను అన్నాడు, సరే మీ ఫ్రెండ్ లేకుండా సింగిల్ గా వస్తావా బయటకు అన్నాడు. సరే వస్తాను, ఎక్కడ కలుద్దామంటే మూవీకి వెళ్దాం అన్నాడు. ఏ మూవీ? ఏదో మూవీ వెళ్దామని చెప్పాడు. అయితే ఈ మధ్యన కొత్తగా రిలీజ్ అయింది కదా అమరన్ మూవీ. అమరన్ మూవీ కూడా నేను అన్నాను కదా, అమరన్ మూవీ కొద్ది ఇంకేదైనా రొమాంటిక్ మూవీకి తీసుకెళ్ళొచ్చు అన్నాను. ఎందుకంటే తను రొమాంటిక్ బయట పడాలి కదా. అది నేను అన్న రొమాంటిక్ అని ఆలోచించాడు. రొమాంటిక్ మూవీస్ అంటే నాకు అలాంటివి నేనేం చూడలేదు అన్నాడు. అప్పుడే నాకు బల్లి పెరిగిపోయింది, వీడు రొమాంటిక్ రాదా, వీడికి రొమాంటిక్ ఫీలింగ్ మొత్తం నిజాలు చెప్పినావు కదా రాగానే ఇంకా తిరుగుతున్నాను నా సైడ్. చస్తాడేమో ఆడు వచ్చేదాకా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా చేస్తాడు చూడ, మొత్తం పట్టుకొని ఉంటా. ఆడు చచ్చిపోతాడు వీడైతే. చచ్చిపో. హలో ధనుష్,
ఏడున్నోరా ఇంటికాడ ఏ ఆగు, ఏం కాదు ఆగు. అరే చెమ్మేలిని తీసుకొచ్చేసిండు వీడు మొత్తం. నువ్వేం చేస్తున్నావు ఏమో అని పట్టుకోకు, అలా ఎందుకు పట్టుకుంటావు? మాట్లాడు ఏం చెమ్మేలి. కాదు, ఏం కాదు. ఎవరు? ధనుష్ ధనుషా? ఎవరు నువ్వు? ఎవరు? ఏ ఫోన్ అవన్నీ నువ్వు ఆగు. అరే, ఏ ఫోన్ వచ్చేసి ఎవరు తను? అసలు ఫోన్ వచ్చేసి తను అరే ధనుష్ నువ్వు అయిపోయింది. మేము చెప్పినాం కదరా, నువ్వైతే ఇక్కడికి వచ్చేసేయి. నువ్వు జల్దీ జల్దీ. కాదు కాదు, నువ్వు ఇవన్నీ కాదురా పోయి, నువ్వు జల్లి వస్తావురా, ఏదో ఒకటి చేసుకుంటున్నాడు. మధ్యలో ఫోన్ వచ్చి ఫస్ట్ అయ్యా ముడ్డా అని అంటారా నువ్వు? నువ్వు మొడ్డా అనమాట మీటర్ లేదు నీకు. నువ్వు దాడికి రా, వెనకగల్లోకి వచ్చేసాయి. వెనకగల్లోకి వచ్చేసి జల్లి. ఆ. అరే దారా ధనుషుడు ఏదో చేస్తుండ్రు. అరే నాకు పిచ్చిలేస్తుంది అప్పటి నుంచి దారా రే. దా నువ్వు అయితే ఫోన్ కట్ చేసిన జల్లి. లొకేషన్ పెడుతున్నా జల్లిరా, లొకేషన్ పెడతా జల్లిరా. సరే వాడైతే రాని చూసుకుందాం. అరే సున్ బాయ్ వస్తుందా? చెప్పు baby. వస్తుండు. ఏ వస్తున్నాడురా భయ్. ఏం కాదు, ఆడొస్తే ఏయ్, ధనుష్. అది నా పిల్లరా, అది నా పిల్ల. నా నాట్యమేలా నాది. నువ్వు ఆగు. ఏం కాదు, ఏం కాదు. ఎందుకైతే ఏం కాదు, దా, జల్లి. సుల్లి అనమంటారా ధనుష్? అయ్యా, వాళ్ళిద్దరు మొత్తం ఒకటైపోయారు రా ధనుష్. ఎవరు నువ్వు? ఓలా నేను ఎవరే బండి మీద తిన్నప్పుడు చేసినప్పుడు తెలియదు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడి. తెలియదు అన్నా, నేను చచ్చిపోతానా, నా గుండె అయిపోతుంది. చావాలనా? అరే చిన్న గలీజ్ అంత గలీజు. అరే నీకు తెలియకుండా ఆడు మొత్తం నడిపించేసిండు, అయిపోయిందిరా. ఇంత నమ్మకంతో ఏం చేస్తావేంద్రా నువ్వు? నాకు కావాలరా భయ్. ఆమె కావాలంటే ఏంది లవరా? మళ్ళీ నేను వాళ్ళు తెలీదు. నీకు మ్యాటర్ లేనివాడు నాకెందుకు? నువ్వు మ్యాటర్ లేదా? ఇన్ని రోజులు నేను అనుకుంటుంటే ఏమో అనుకున్నారా ధనుష్? అందుకే చెప్తా ఇట్లా ఉండాలరా. బ్యాటర్ లేదని చెప్పి అరే ఏంది సొల్లు వీడితో స్నానం చేసే ముఖం దానా నువ్వు? పెంటకుప్పల పికినే మొహోడా నువ్వు? నేనా? అరే ఫస్ట్ చూసినప్పుడు అర్థమైంది నువ్వు పెద్ద పులిహోర బ్యాచ్. నీకు బ్యాచ్ మన ముందెందుకు వచ్చినావు? అమ్మ తిన్నారు అవుతే. అరే నువ్వు దోసువారా ఒక మాట చెప్పరా? కూర్చున్నా కూర్చుండే అన్న కూర్చుంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఫిక్స్ చేసేదాం. ఏం మాట్లాడి ఫిక్స్ చేస్తారు? కూర్చోరా బాయ్. కూర్చుంటే రాబాయి నా మొడ్డల్లా నాకు అర్థంగా. ఎవరు తీసుకొని నువ్వు ఎట్లా వస్తావు? వాళ్ళు లవ్ చేస్తావు? నా ఇష్టం, నాలో పడితే నేను బయటకు వస్తాను. నువ్వెవరు చెప్పనీకి? నేను వాళ్ళు చెప్పనీకి. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు? ఓనేస్తం ఊరించి అప్పుడు వేసినప్పుడు ఇట్లా మూతి పెట్టుకొని ఫోటో తిన్నావు. ఫస్ట్ ప్రూఫ్ చూపియాలా? నీ అమ్మ నీకేం ప్రూఫ్లు కావాలి? ధనుష్ నేను చెప్తే నీకు బాధ ఉండొచ్చు కానీ ఆమె కావాల్సిందే నీ దగ్గర లేదు. నీకు లేదు మ్యాటర్. మ్యాటర్ లేదా? లేదు నా ఇదేందా ఇట్లా వాళ్ళ కొడుతుంది. అరే అన్ని చూసినా చేసేదా మ్యాటర్ లేదంటే ఇది. అరే ఇది ఎట్లున్నా జ్వరం టాయిలెట్ వస్తుంది థర్మామీటర్ తీరు అయిపోయి. నువ్వు మూవీకి తీసుకెళ్ళావు, టాయిలెట్ వస్తున్నప్పుడు నువ్వు ఎట్టుపోయినావరా? టాయిలెట్ కి మనం మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. కలిసి నేను పోయిందా మరి?
అరే నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది, వీడికి ఏదో ఉంది, వీడికి ఏదో అయిపోతుంది. ఏంది ఏమో అయిపోతుంది, నేనెందుకు పోయింది కష్టాలు ఎట్లా? ఓడు వీళ్ళు ఏనేరా బాయ్ అదే మచ్చా నమ్మక ద్రోహం మచ్చా ఇది ద్రోహం మీ పిల్లకి చెప్పారా మీరు? నన్ను మోసం చేసేసావా దోసాన కాడ నువ్వు మోసం చేయనరా? మీ పిల్ల అడిగింది, మీ పిల్లకి చెప్పారా? విషయం లేదన్నా అరే మచ్చా ఇగో ఇది చాలా అయిపోతుంది. చూపిరా చూపి ఏమంటున్నారు? ఏం మాట నీకేం అర్థమైతే బరాబర్ ఎంత బరాబర్ నువ్వు అక్కడైతే చూపిరా. ఆ పిల్ల డైరెక్ట్ గా చెప్తుంది బల్బు ఉంది అని అలా ఫిలమెంట్ లేదు, అలా ఫిలమెంట్ లేదు అని. అన్న ఏందన్నా ఇట్లా మాట్లాడుతారేనా? అంతా ఎలా మాట్లాడాలా? ఎలా అంటే అంటే నీకు నీ దగ్గర ఉందని నీ ఉందని మాటలేంటే పంపించే ఇక్కడికి వెళ్ళి మనకు తెలియదు కదా. ఇక్కడ కూర్చొని మీరు ఇద్దరు మాట్లాడుకోరండి, మీరేముంది? అదే నాకు అది అర్థం అయితే లేదు. ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? కొట్టి చంపేస్తాది మీరే చంపేస్తా వీని ఫస్ట్ మీదకి రావద్దని నువ్వు చంపేస్తావా? అరే కొట్లాడతావా నాతోనే? ఎవరితో గుద్దల్లా ముందు నాతో కొట్లాడతావా? అంటే మజాక్ అవుతుందా? చెల్పో ఏం చెల్పో అరే అంటున్నాయేమే ఉండాల్సిందే లేదు. గుద్దల్లం ఎందుకురా నీకు? నాకు గుద్దల్లం ఎందుకురా నీకు? నాకు నా పిల్ల నువ్వు నన్ను వదిలేస్తే గానీ నా మనసు ఏం చెప్తుందో సంబంధం తిరిగినట్టు, నీతో కలిసి తిరిగినట్టు, మూవీకి వచ్చినట్లు ఫిక్స్ అవన్నీ చూపిస్తే నేను ఒప్పుకుంటా. అరే ఇదంతా ప్రూఫ్లు. అరే ఏందన్నా ప్రూఫ్ నా ప్రూఫ్ లేదురా. నీ దగ్గర మ్యాటర్ అయినప్పుడు ప్రూఫ్లు ఏం పనికి వస్తారా? నువ్వే అన్నావే ఇప్పుడు సినిమా మరి అని చెప్పేసి మూవీలో లాగా వాడికి అది లేదనమాట. నాకు లేదా? కట్ చేసిరా? ఓ సిగ్గుశరం లేదా? పిచ్చిపుకొని నాకు లేదా? నేను ఫస్ట్ చూసినప్పుడు అర్థమైందిరా నీకు. నాకు తెలుసు అసలు నాకు అర్థం కాదు. నేను ఎవరో ఇట్లా తిప్పేసి దానికి అమ్మ నాకు మొన్ననే అర్థమైంది. మాట లేపినా అనుకో మస్తు కొడతాను గమ్మును. మా వాడు చెప్పినప్పుడు సైలెంట్ లేకపోతే ధూమ్ధామ్ చేస్తుండే. ధూమ్ధామా? ఏం ధూమ్ధామ్ చేస్తావు? షాపింగ్ మాల్ ఆయన ధూమ్ధామ్ చేయనీకి. నాకు మొన్ననే అర్థమైందిరా. నా దగ్గర నెంబర్ ఉంది చెప్పలేదు, నేను చూసుకుంటా తీసుకొచ్చుకుంటా అన్నప్పుడు అర్థమైంది. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసినావు. తీసుకురా అది ఎట్లా వస్తుంది నాకు? నాకు రైట్ రా బాబు, అడుగు కావాలంటే. అరే నా ఇజ్జత్ తీసి మొత్తం గంగపాలు. నీకున్నదా ఇజ్జత్ చెప్పు, నీకున్నదా? అరే కుట్కే బరియే మాకి క్యాబోలేదు దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు. క్యాబోలేదు. అదే దీనికి కింద క్యాబోల్ తగ్గుతా అన్నట్టు ఎదురా మీ ఇద్దరిది. కాలి పిల్ల మంచిగా కొట్టిరానా ఇవాళ తినాం. రోడ్డుకెళ్ళి బైక్ లో వస్తే దానికి తొక్కుంటూ వెళ్తాయి. తొక్కుంటూ వెళ్ళిపోతాయి. ఓ ముంజా కోతి ముఖం నాన్న నందు పెంట మొక్కమోడ, గాడిద మొక్కమోడ, నువ్వే కొంచెం తెల్లగా మెరుస్తాను నువ్వు. మాట్లా అట్లా తెల్ల మెరిసా అని చెప్పేది. అరే నువ్వు అవన్నీ కాదు, నువ్వు ఇవాళ తినాం నాకు డోకా కొట్టినావు. ఎవరా నేను చూపిస్తా మనసు నిండా ప్రేమించింది. 4 తులాల బంగారం వేసావన్నా ఇంటి పేసి వచ్చిందిరా ఇది. అరే రామా పట్టు చీరలు కట్టుకుంటారా ఆయన? అసలు నాకు పట్టు చీరలు పట్టు చీరలు సర్వం బర్బాద్ చేసేసింది కదా రాబోయ్. దసానా టైం లో ఉంటే నీ పేరు రాసి చచ్చిపోతానే నేను. నా పేరు ఎందుకు వస్తావు? నీ పేరు మన నువ్వే కంటే నేను మోసం చేసింది. వాటితో ఎట్లా వచ్చినా నువ్వు నా ఎంబడి తిరిగినా, నేను నీ ఎంబడి తిరిగినా? నేను నీ ఎంబడి తిరిగినా? అసలు నీకు ఇదంతా కాదు, నీకు నాకు సంబంధం లేదు. సంబంధం మాట్లాడద్దు. అయిపోయింది అయిపోయిందిరా. ఏమైపోయింది? వాళ్ళిద్దరు కమిట్ అయిపోయారు. కమిట్ అయిపోయారు అన్న. నేను నేను డైరెక్ట్ చెప్తుంది నువ్వు గాను కాని గానే అన్నా. నేను ఎర్ర అనుకో, ఎర్ర అనుకో. నేను ఎర్రిపోకుని అనుకో అన్నా. ఏందన్నా ఇదేనా? ఇదేం మజాకన్నా? దేవుడా మజాక్లా ఉందా మా ఇద్దరిది? నీకు నేను తన్నానంటే నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. పిల్లకి చెప్పుకోరా పోయి. ఏంటి పిల్ల? ఇప్పుడు నీ పిల్ల? నా పిల్లరా పోయి. నీ పిల్ల? అమలా అరే నీకు ఏంది ఇట్లా ఇట్లా తయారవుతున్నావు? ఏందని ఎట్లా తయారైనా? ఎలా తయారైనా? ఇంత మోసం చేస్తావు? మోసమా? ఏడ మోసం చేసిన? బేబీ నువ్వు కూర్చో గమ్మునా.
మా వాడు చెప్తున్నప్పుడు అరే నీ పని నాడు కంట్రోల్ చేస్తుండేమిరా. కంట్రోల్. మా వాడు చెప్తున్నప్పుడు సైలెంట్ ఉంటున్నా, లేకపోతే నీకు అయిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం, సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అపార్థం చేసుకున్నాను. కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగిన మన టాటా స్కై అదే మన రిమోట్ నేను నీకెందుకు మధ్యలో స్కై లాగా పంపించేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వే ఉన్నావు స్కై లా మబ్బులాగా. మబ్బులాగా ఆ పిల్లని ఎప్పుడో ఫిక్స్ అయింది. దెబ్బ తయారైతున్నా, నన్ను మబ్బు అంటుంది. తాట రోడ్ లా ఉన్నావు నువ్వు. ఏంది నేను రోడ్ టాటా రోడ్ నువ్వు చీకొదిలేసిన తాటికాయ తీరున్నావు. నువ్వే ఐస్ ఫుల్ చీకేస్తే పుల్లలా ఉన్నావు నువ్వు. నేనా కాలిపోయిన అగరబత్తి మాడిపోయిన చిప్ప మొక్కమోడా. చిప్ప మొక్కమా? నువ్వే కప్ప మొక్కం దాని. నువ్వే పెద్ద మొక్కమోడివి. కప్ప విత్తితే వాసన అవన్నీ కాదురా బాయ్, ఇప్పుడు నన్ను చేసింది వదిలేరా బాయ్. ఎవరు లేని వదిలేయాలనా అంటే ఏం సాలి వెళ్ళిపోతాం పది ఇక్కడికి ఏడికి వాళ్ళు ఎడికో నేను ఎక్కడ పోవాలా? నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నావు కదా ఇందాక అక్కడ దూకేస్తానని చెప్పి దూకిపో. దూకాలనా? అరే న్యాయం కాదే ఇది. ఏం న్యాయంగా అన్నా? ప్రేమ 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 ప్రేమ. అరే బై నువ్వు కూడా వాడితో కలిసి తమ్ముడు దీన్ని అమ్మ ఏమనాలన్నా? నేను గ్యాస్ చేసి పండ్లో లేచి దీన్ని నెత్తి వాళ్ళ కొట్టదింది. ఇక్కడే ఉంది బండ తీసి నీ తలకేసి గుద్దుతా. ఎట్లున్నా అమ్మ నేను ఎత్తుకోబోంది, నేను గట్టుకోబోంది, నేను చీర లేదన్నాడు మాట్లాడుతున్నాడు. అన్నట్లు చెప్తున్నావు. ఓలో నేను అరే నిన్ను నమ్ముకొని నీతో తిరిగినా కానీ నన్ను ఎలా మోసం చేస్తాను అమ్మ. జాతకాల జగతిలో జాతకాల జావళి. జుట్టు పట్టుకుంటా. అరే చూస్తూ ఊరుకుంటావేంటి? నా జుట్టు పట్టుకుంటుంటే ఏందన్నా నన్ను ఏందన్నా ఇది అన్ని క్రాక్ జాక్ లెక్కలు. ఇదంతా కాదు నీదేం చెప్పు సొల్లు. సొల్లా? అరే డైరెక్ట్ మీరు ఏదన్నా మాట్లాడదాం విడిపోరు రాబే సంబంధం. విడిపో. డైరెక్ట్ మీరు ఏదన్నా మాట్లాడదాం విడిపోరు రాబే సంబంధం. విడిపో. చాలా పెద్ద తప్పు చేశావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టాను రా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. డైరెక్ట్ చెప్తుందిరా. నాకు ఇష్టం లేదు నీ దగ్గర మ్యాటర్ లేదు. ఇంకో మా ఊరితో ఉంటున్నాను. మ్యాటర్ లేదండి గదేంది మనుషులు మ్యాటర్ లేదండు. అరే ఇన్ని మాటలు మాట్లాడుతా. అరే ఏం నేర్పించినారా? దాన్ని మందు పెట్టినావరా ఉచ్చబోసి గట్లా అయిపోయింది. మాటలు సన్నగా అని మా ఓడి మీదకి వెళ్తే ఊకో, నా మీదకి వచ్చి ఊకున్నా. మా ఓడి మీదకి వెళ్తే చెమడాలు ఇస్తా. మనతో నాట వద్దురా బిడ్డ. అరే ఏందన్నా ఇల్లు ఏందన్నా నువ్వు నిలబడి లాఫింగ్ బుద్ధి నిలబడి చూస్తున్నావు. కాదురా నీ దగ్గర మ్యాటర్ ఉండే అన్న. నేను కథ మొత్తం అన్నకి వచ్చి చెప్పింది రా నీ దగ్గర ఏం లేదని. ఏం చెప్పు? ఏం లేదా అంతే కదా. అయిపోయిందా? ఏమైపోయింది? అయిపోయింది. అసలు నీకు నాకు ఏం జరిగినప్పుడు ఏమైపోయింది? ఏమైపోతుంది కాదు. వెళ్ళిపో. నన్ను ఎలా గలీజ్ చేస్తాం. అది కారు పోతుంది, దానికి వెళ్ళి పోవచ్చు కదా. చక్కగా అటు నుంచి వస్తుంది, అట్లా నిల్చుంటే అయిపోతుండే. పోరా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తెలుసు పెట్టే నాకేమని తెలుసా? ఆ పిల్లకి ఇష్టం అంటే నేనేం చేయాలరా? నేనేం చేయాలరా? అరే నువ్వు కూడా ఇట్లా తయారైంది. అరే నిశ్రా వెళ్ళిపోరా బో. అరే నీకు నాకు సంబంధం లేదా? అందరు వెళ్ళిపోమంటారేనా నన్ను? ఏ బేబీ వాడిని వెళ్ళిపోమని చెప్పు. మనం పోదాం. ఏ మంటలో పంచాయతీ వాడుతూ మనకేంటి? ఏ పోరా పో. ఏంది లాస్ట్ ఒక్క మాట. మావాడు ఈ మ్యాటర్ క్లోజ్ చేద్దాం అనుకుంటుండు. చెప్పారా? ఏంటి? అరే నాకు అవసరం లేదు బాయ్. నువ్వు ఓ నన్ను మోసం అవసరం లేదు. నేనే చెప్తున్నా నీకు ఫస్ట్ నుంచి అదేగా చెప్పేది నాకు అవసరం లేదని. ఇదేందా నా గంజిలీగ లెక్క తీసేసింది నన్ను. చెప్పుకొస్తాడు ఇంటికేంటో జరిగిపోయింది, ఇంకా మా ఇద్దరి మధ్య అయిపోయింది అని చెప్పేస్తున్నావు కదా. సిన్సియర్ లవ్ చేసింది. సిన్సియరా నువ్వా? మొత్తం నా సినిమానే చేంజ్ చేసేసావు అని. టైట్ ఉన్న ఫిలిం నీది కోసి పడేసింది కానా? ఎవరు? నేనా? నేను
అయిపోయింది ఇంకేంది ఈడ నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో. ఇట్లా తయారైతుంది నువ్వు లపితిడి తయారైనవేమే రే పేపర్ సోడా వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఊకోయా దెబ్బ నీ అమ్మ దెబ్బ గిబ్బని మాట్లాడుకు చంప పగిలిపోతుంది. పలుతుంది అరే పోయాను నీ ఏ పోరా. బండరావు తెచ్చే సిద్ధర్ మీద నడు వీడికని ఏ రాబాయ్ నువ్వు ఆడుతున్నావు. మోసం చేసేసిర్రు. అదొస్తే నేనేం చేయాలరా సుల్లి రే ఊకోరా నీతో కూడా మాట్లాడబెట్టే నేను మాట్లాడపోతే మా వాడికి ఎవరు లేరు అనుకున్నావా? నేనున్నా. ఏ పోనీ వాడిని పోనీ, ఎందుకు వాడు ఇక్కడ? పిచ్చోడైపోయాడు. ఎట్లా దిగాలి యాక్టింగ్ మంచిగా చేసింది మస్తు మస్తు కిరాకుంటది మళ్ళా. మళ్ళా మంచిగా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆడ ఇంకా పట్టుకొస్తామని అది దాన్ని ఏదో టైం పాస్ అరే అట్లా మీరైతే ఏం చేయకూరి లైక్ కొట్టరు షేర్ కొట్టరు సబ్స్క్రైబ్ తెలుసుగా మన ఛానల్ కిరా కామెడీ రైట్